అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే చైనాపై భారీగా సుంకాలు విధించింది అమెరికా. అయితే ట్రంప్ టారిఫ్లకు భయపడేది లేదంటోంది చైనా. ట్రంప్ నిర్ణయాలకు ప్రజల మద్దతు లేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది చైనా. ఇదే అంశంపై మరింత సమాచారం మరి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి జిన్పింగ్ కు ఎప్పుడేం చేయాలో తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే చైనా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. మొత్తంగా ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయంటారు కృష్ణ? సుమిత్ర, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా అదేవిధంగా ఇతర దేశాల మీద భారీ సుంకాలను విధిస్తూ వాణిజ్య విధానాలని కఠినతరం చేశారు. ఈ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం కూడా చూపిస్తూ ఉన్నాయి. చైనా వస్తువులపైన 125% వరకు కూడా సుంకాలను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చర్యలకు ప్రతిస్పందిస్తూ చైనా కూడా తన సుంకాలను 84% వరకు కూడా పెంచింది. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురవుతూ ఉన్నాయి. మరోపక్క అమెరికా చైనా వాణిజ్య యుద్ధం వల్ల భారతదేశం తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు ప్రయత్నించినప్పటికీ వియత్నాం, తైవాన్ వంటి ఆసియా దేశాలు ఎక్కువగా లాభాలు పొందుతూ ఉన్నాయి. అయితే ప్రపంచ ఆర్థిక సంబంధాలు మరింత సంక్షోభాలకు నెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుంటే గ్లోబల్ మార్కెట్లు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పైన దీని ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అందులో చాలా స్పష్టంగా చైనా వెనక్కి తగ్గేది లేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యుఎస్ ప్రజలే ట్రంప్ కు మద్దతు ఇవ్వడం లేదు, ఇది వైఫల్యంతో ముగుస్తుంది అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తన విలేకరుల సమావేశంలో ఈ రోజు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. చైనా తన ప్రజల చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని అదేవిధంగా వాళ్ళ ప్రయోజనాలను హరించడానికి అనుమతించదని కూడా స్పష్టం చేస్తూ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపైన 90 రోజుల పాటు విరామం ఇచ్చినప్పటికీ చైనాను మాత్రం అందులోంచి మినహాయించారు. ఇది ఎక్కువగా వాళ్ళను బాధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ట్రంప్ టారిఫ్ల విరామం ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు గురువారం తిరిగి ఒకసారిగా పుంజుకున్నాయని చెప్పొచ్చు. జపాన్ బెంచ్ మార్క్ నికి 225 ఇండెక్స్ 8% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్ 5% కంటే ఎక్కువ పెరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా ASX 200 కూడా ట్రేడింగ్ ప్రారంభ దశ గంటల్లోనే 5% వరకు కూడా పెరిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చైనీస్ వస్తువులపై 120% సుంకం విధించిన తర్వాత బీజింగ్ కూడా ప్రతిచర్యలను ప్రకటించింది. ఇది ట్రంప్ యొక్క టారిఫ్ వార్ ను పన్నుల బ్లాక్ మెయిల్ గా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచినటువంటి ఈ యొక్క పన్నులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇది అమెరికా అన్ని దేశాలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక అన్నగలాగా ఉండాలనుకుంటున్నారు అని కూడా చెప్తోంది. కానీ ఈ సమయంలో ఏదైతే విదేశాంగ శాఖ ప్రతినిధి చేసినటువంటి ఒక వీడియో అందరినీ కూడా ఆకర్షిస్తుంది. మేము చైనీయులు కవింపు చర్యలకు భయపడం, టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గవంటూ ఆమె పేర్కొన్నారు. దీనికి ఆమె 1953 నాటి ఒక వీడియోను కూడా పంచుకున్నారు. నాడు కొరియా యుద్ధ నేపథ్యంలో డ్రాగన్ నాయకుడైనటువంటి మావో జెడాంగ్ ప్రసంగించినటువంటి వీడియో. అందులో ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో మేము నిర్ణయించలేం, అది వాళ్ళ ఇష్టం, అమెరికా ఇష్టం, ఇది ఎంతకాలం సాగినా మేము వెనక్కి తగ్గం, పూర్తిగా విజయం సాధించే వరకు కూడా పోరాడతామంటూ జెడాంగ్ పేర్కొన్నారు. సో ఆ వీడియో నా పాత వీడియోని ఆమె పంచుకొని చైనా వైఖరిని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ కృష్ణ.